హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. మార్గన్ అంటే ఏంటని చూస్తున్నారా? మార్గన్ అంటే రూట్ అంట తమిళ్లో. ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది. తమిళ సినిమాలకి డైరెక్ట్ తమిళ నేమ్తోనే తెలుగులో రిలీజ్ చేసేస్తున్నారు. తంగాలన్, వెట్టియాన్, మార్గన్, అమరన్ ఇలా చాలా సినిమాలు వస్తున్నాయి. ఎవడు అడిగాడు నిన్ను? మన తెలుగు సినిమాలు అక్కడ రిలీజ్ చేసినప్పుడు మంచిగా మనం పేరు మార్చి రిలీజ్ చేస్తాం. ఇవన్నీ చూసినప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది నాకు, మన మహేష్ బాబు రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యాక సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు సినిమాని అదే తెలుగు నేమ్తో తమిళ్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. సరే, ఈ సోదంతా ఎందుకు కానీ డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. ఎలా ఉంది మార్గన్ అంటే? పర్లేదండి, నాకైతే కొంచెం మంచిగానే అనిపించింది. యావరేజ్గా ఉంది. కొన్ని లాజిక్స్ మిస్ అయినాయి. యాక్చువల్గా నాకు ఒక ప్రాబ్లం ఉంటుందండి, ఇది నాకే ఉంటుంది. మేబీ మీకు సినిమా నచ్చచ్చు. ఇక రివ్యూలు ఉంటాయి చూడు, అబ్బా అప్పుడే రెడ్ వేసేసి ఉంటే బాగుండేది, నో పీసుకేసుకుంటూ ఉంటాం. సో నా ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ఒక థ్రిల్లర్ సినిమా జోనర్ తీసుకున్నప్పుడు అందుట్లో లాజిక్స్ మిస్ చేసేసి ఆడికి కన్వీనియంట్గా రాసేసుకుంటే చాలా కోపం వచ్చేస్తుంది. సో ఇప్పుడు లేదు లవ్ స్టోరీలోనో లేదంటే కామెడీ ఫిలిమ్స్లోనో లాజిక్ మిస్ అయిందంటే ఓకే, కానీ ఇట్లా థ్రిల్లర్ మూవీస్లో కూడా లాజిక్ మిస్ చేసి, అంటే థ్రిల్లర్ చూసేది లాజిక్ కోసం కదా, సో అట్లాంటివి మిస్ చేసినప్పుడు మాత్రం కొంచెం కాలిపోతూ ఉంటుంది. సో ఈ సినిమా చాలా మట్టికి చాలా సీన్స్ అలాగే కన్వీనియంట్గా ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే అరే ఇది ఇక్కడ ఎందుకు వచ్చాడు, ఈయన అక్కడికి ఎందుకు పంపారు అనిపిస్తుంది. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. నాకైతే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంత మంచిగా అనిపించలేదు, బట్ ఓటీటీలో చూస్తే బాగుంటుంది. మీరు ఓటీటీలో చాలా సినిమాలు వస్తూ ఉంటాయి కదా మన ఈ మధ్య, అలాంటి ఒక జానర్ మీకు నచ్చితే మేబీ నచ్చచ్చు. థియేటర్లో నచ్చుతుందో లేదో కానీ ఓటీటీలో అయితే మాత్రం చాలా మందికి నచ్చుతుంది. సో ఆ జానర్లో ఉందన్నమాట. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది. సో అరవింద్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, అరే ఈయన అక్కడికి ఎందుకు పంపించాడు అనిపిస్తుంది. సో మీరు సినిమా చూసిన తర్వాత ఈ రివ్యూ గుర్తు చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి. కొంచెం ఓల్డ్ స్టైల్ స్క్రీన్ ప్లే లాగా అనిపించింది. థ్రిల్లర్ మూవీస్కి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, సో అదే స్క్రీన్ ప్లే ఫాలో అయ్యారు. కాకపోతే కొంచెం కొత్త యూనిక్ స్టోరీ తీసుకుని ట్రై చేసినట్టు అనిపించింది. కాన్సెప్ట్ చెప్తే కొంచెం స్పాయిలర్ లాగా ఉంటుంది, అందుకే నేను కాన్సెప్ట్ చెప్పట్లేదు. బట్ ట్రైలర్లో మీరు చూసిన మట్టికి సగం కాన్సెప్ట్ ఉంటుంది, బట్ మెయిన్ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ అయితే ట్రైలర్లో రివీల్ చేయలేదు. సినిమాలో కూడా లాస్ట్ 15 minutes 20 minutes వచ్చినప్పుడే ఓహో ఇదా అని మీకు అర్థమవుతుంది. సస్పెన్స్ కూడా చాలా బాగా హోల్డ్ చేశారండి, చివరిదాకా కూడా సస్పెన్స్ మంచిగా హోల్డ్ చేశారు. డైరెక్టర్ వచ్చేసి లియో జాన్ పాల్ అని మన తమిళ్లో ఎడిటర్ అనమాట. సో చాలా మూవీస్కి ఎడిటింగ్ చేశాడు, ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు. సో చిన్న బిగినర్ మిస్టేక్స్ ఉంటాయి, బట్ స్టిల్ ఓవరాల్ బాగానే హ్యాండిల్ చేశారు అనిపించింది. కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకొని లాజిక్స్ అవి మిస్ చేశాడు తప్ప స్టోరీ అయితే చాలా మంచిగా రాసుకున్నాడు. మంచి కాంప్లికేటెడ్ స్టోరీ రాసుకున్నాడు. డిఫరెంట్ జోనర్స్ మిక్స్ చేశాడు. ఇందులోనే మీకు ఒక సైన్స్ ఫిక్షన్ ఉంటుంది, ఇందులోనే థ్రిల్లర్ ఉంటుంది, ఇందులోనే ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది, ఇందులోనే మీకు ఎండింగ్కి వెళ్ళేసరికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ లాగా అనిపిస్తుంది. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటుంది. సో అన్ని బాగా కాన్సెప్ట్స్ మిక్స్ చేశారు. బట్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, క్లైమాక్స్కి వచ్చేసరికి ఇప్పుడైతే మీకు మెయిన్ విలన్ ఎవడైతే రివీల్ చేస్తాడో ఆ విలన్ రివీల్ చేసి టక్మని సినిమా అయిపోయిందని చూపించేశారు. సో ఆ రివీలింగ్ పార్ట్ అనేది ఫస్ట్ నుంచి దాన్ని బేసిక్గా ఎక్కువ చెప్తే స్పాయిలర్లో ఉంటుంది, సో చెప్పట్లేదు. బట్ ఆ రివీలింగ్ పార్ట్ అనేది నాకు మంచిగా అనిపించలేదు. కొద్దిగా రివీల్ చేసుకుంటూ వెళ్ళుంటే బాగుండేది అనిపించింది. అండ్ ఈ మూవీలో వచ్చేసి విజయ్ ఆంథోనీ హీరో, మ్యూజిక్ అండ్ ప్రొడ్యూసర్ 3 అతనే. విజయ్ ఆంథోనీ ఆల్రెడీ తెలుసు మనకి యాక్టింగ్ ఎలా చేస్తాడో, సో దాని మీద నో కామెంట్స్. మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సో తన మూవీకి కాబట్టి బ్యాక్గ్రౌండ్ బాగా ఇచ్చుకున్నాడు. ఉన్న 2 మూవీ సాంగ్స్ అయినా కూడా మంచిగా అనిపించినాయి. సాంగ్స్ కొంచెం క్యాచీగా ఉన్నాయి. తన అల్లుడు అంట అజయ్ దిషన్ ఒక యూనిక్ క్యారెక్టర్ ఇచ్చారు. సో మనకి ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది, ఒక యాంటాగనిస్ట్ క్యారెక్టర్ లాగా ఉంటుంది. సో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు, చాలా వేరియేషన్స్ చూపించాడు, తను కూడా బాగా యాక్ట్ చేశాడు. సో ఆ క్యారెక్టర్ ఒకటి బాగుంది. బట్ లాస్ట్కి వచ్చేసరికి గాలికి వదిలేసారు అనిపించింది. కొన్ని సీన్స్ అయితే నాకు చాలా యూనిక్గా అనిపించినాయి. అంటే మీకు ఎవరైతే అరవింద్ క్యారెక్టర్ అయితే ఉందో, సో స్విమ్మింగ్ పూల్ నుంచి ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. స్విమ్మింగ్ పూల్ నుంచి ఇన్వెస్టిగేషన్ ఏంటని అనుకోవద్దు, అదే ట్విస్ట్. సినిమా చూస్తే అర్థమవుతుంది. సో చాలా యూనిక్గా డిఫరెంట్గా అనిపించినాయి ఆ సీన్స్. మాత్రం ఆ డైరెక్టర్ ఐడియాలజీకి మెచ్చుకోవాలి, చాలా మంచిగా రాశాడు. సో అవి మాత్రం కొంచెం యూనిక్గా ఉన్నాయి. కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. సో డిఓపి కూడా బాగా హ్యాండిల్ చేశారు. చాలా ఫ్రెష్ లుక్ ఉంది సినిమాకి. సో ఇంకా ఎక్కువ చెప్పినా స్పాయిలర్ లాగా ఉంటుందండి. సినిమా అయితే యావరేజ్గా ఉంది, బాగానే ఉంది. నాకైతే యావరేజ్ అనిపించింది. మేబీ మీకు మంచిగా ఉంటుంది అనిపించవచ్చు. లాజిక్స్ అవన్నీ పట్టించుకోము అంటే మంచిగా ఉంటుంది. ఈ వీకెండ్ ఏది లేదు చూడాలి అని అనుకుంటే కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కదా, దాని మీద కొంచెం బెటర్ అని అనిపిస్తుంది. సో వెళ్ళి చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మూవీస్కి రివ్యూస్ చెప్తాను. ఓటీటీలో వచ్చే మూవీస్ కానీ లేదంటే వెబ్ సిరీస్లు కానీ వాటికి కూడా చిన్న షార్ట్స్ రూపంలో రివ్యూస్ చెప్తానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.